నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. తుని నర్సీపట్నం మధ్యలో ఎర్రవరం జంక్షన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచ్చిపేట నూకాలమ్మ దేవస్థానానికి వెళ్తున్నామండి. ఈ దేవస్థానం ఒకప్పుడు విశాఖ జిల్లాలో ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉంది. నాతవరం మండలం బుచ్చిపేట గ్రామం అనకాపల్లి జిల్లాకి చెందింది ఈ దేవస్థానం. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా ఉండే ఈ దేవస్థానం అమ్మవారు ఒకప్పుడు పాకలో ఉండేవారటండి. 40 సంవత్సరాల కిందట ఈ అమ్మవారికి గుడి నిర్మించడం జరిగింది. తును నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్గా ఉంటుందండి ఎర్రవరం జంక్షన్ నుంచి అదే నర్సీపట్నం నుంచి వస్తుంటే మనకి ఎడమ చేతి వైపుగా ఉంటుంది. ఎర్రవరం జంక్షన్ నుంచి జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చుట్టూ జీడి తోటలు, మామిడి తోటలు, చాలా బాగుంటుంది. రోడ్డు కూడా పర్వాలేదు జర్నీకి. మీరు ఎప్పుడైనా ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఈ టెంపుల్ గురించి మీకు తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి మేము రావటం సెకండ్ టైం అండి. మా చిన్నప్పుడు మా ఫ్యామిలీ అందరితోని ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఎవరైనా మొక్కుకుంటే వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని ఫ్యామిలీ అందరూ స్పెండ్ చేయడానికి బాగుంటుంది. మా చిన్నప్పుడంతా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇది సెకండ్ టైం రావటం ఈ అమ్మవారి టెంపుల్కి. ఈ అమ్మవారి గుడి 40 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగిందని చెప్పాను కదండి. ఈ నిర్మాణ ధర్మకర్త వచ్చేసి మనకి గుడికి రాగానే కుడి చేతి వైపుగా ఉంటుందండి విగ్రహం. ఈయనేనండి ప్రభాకర్ చౌదరి గారు అంటారు ఈయన్ని. ఒకప్పుడు కాంట్రాక్టర్ పని మీద ఏలేరు కాలువ నిర్మించే సమయంలోని ఆటంకం రావటం వల్ల అమ్మవారిని మొక్కుకున్నారట. ఆ పని మొత్తం పూర్తవగానే అమ్మవారికి ఇలాగా గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ బుచ్చింపేట నూకాలమ్మ అమ్మవారి దేవస్థాన ధర్మకర్తలు వీరేనండి. టెంపుల్ చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది. ఓడలతో వచ్చేసి ఈ చెట్ల కింద అమ్మవారి టెంపుల్ నిర్మించడం జరిగింది. ఒకప్పుడు పాకలో ఉండేవారని చెప్పాను కదా, ఆ ప్లేస్లోనే మళ్ళీ గుడి నిర్మాణం జరిగింది. ఇలా కుడి చేతి వైపుగా లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందండి. ఎడం చేతి వైపుగా వచ్చేస్తే మనకి కృష్ణుడు పెద్ద విగ్రహం కనపడుతుంది. ఇక్కడ ఈ అమ్మవారితో పాటు మనం వినాయక స్వామిని, శివలింగం ఉంటుందండి, చాలా పెద్దది. తర్వాత ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఈ టెంపుల్లోనే అమ్మవారు ఉంటారు. అమ్మవారి పక్కనే వినాయక స్వామి ఉంటారు. ఈ వినాయక స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే మనం ఒక ఏనుగు తల నిర్మాణం ఎలా ఉంటుందండి, ఆ తల లోపల నుంచి మనం వినాయక స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. అది కూడా చూపిస్తానండి మీకు. చూడొచ్చు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఆ చెట్లు కూడా అండి ఒక గది ఎంత వెడల్పుగా ఉంటుందో అంత పెద్దగా ఉంటాయండి. కింద మొదలంతా వచ్చేసి శివలింగం అండి. ఇది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. మీరు ఎప్పుడైనా తుని నుంచి నర్సీపట్నం కానీ మధ్యలో వస్తే ఈ దేవస్థానానికి రండి, దర్శనం చేసుకోండి అమ్మవారిని. అమ్మవారి జాతర వచ్చేసి కొత్త అమావాస్య రోజు చాలా బాగా చేస్తారంటండి. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడి ఈ అమ్మవారికి జాతర బాగా అంగరంగ వైభవంగా చేస్తారట. మేము వచ్చింది ఆదివారం వచ్చాము. ఆదివారం కూడా చాలామంది అమ్మవారికి నైవేద్యాలు అవి పట్టుకొని వచ్చారు. జనం కూడా ఉన్నారండి. ఈరోజు మేము మంచి ఎండలో వచ్చాము. ఈ లోపటి నుంచి వెళ్ళాలండి అమ్మవారిని. తర్వాత వినాయక స్వామిని ముందుగా మనం దర్శనం చేసుకొని తర్వాత నూకాల తల్లి దగ్గరికి వెళ్తాము. చూడొచ్చు ఏనుగు ఆకారం, అంటే తల ఎలా ఉంటుందో ఆ తల ఆకారంగా నిర్మించారండి. ఆ లోపల వినాయక స్వామి వారు ఉంటారు. చూసారా ఎంత పెద్ద చెట్లో, ఎన్నో సంవత్సరాలు ఉంటుందండి వయసు ఈ చెట్టుకు వచ్చేసి. ఇలా ఈ లోపల నుంచి వెళ్తే మనం వినాయక స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి ఎవరైనా మొక్కుకొని ఈ చెట్టుకి ఇలా కడితేనంట కోరిన కోరికలు నెరవేరుతాయంటండి. తర్వాత అమ్మవారికి మనం మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఇలా చెట్టుకి కట్టేసి ఆ మొక్కుని తీర్చుకుంటారట. ఈ పెద్ద ఆవిడ కడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరికో ఆరోగ్యం బాగోలేదంటండి. వాళ్ళకి తగ్గిందట. తగ్గగానే వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నామని చెప్తున్నారు ఆవిడ.
ప్లేస్ మొత్తం అమ్మవారికి మొక్కుకోగానే వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకొని ఫ్యామిలీతోని ఇక్కడ వంటలు చేసుకొని భోజనాలు చేసి వెళ్తారండి చాలామంది. అలా ఇక్కడ ఈ ప్లేస్ అంతా దానికి సంబంధించిందేనండి. ఒక చిన్న గార్డెన్ లాగా పెట్టి ఇక్కడ మనకి కృష్ణుడు విగ్రహం చెప్పాను కదా ఇందాక, మనకి టెంపుల్కి రాగానే పెద్దగా చాలా అందంగా కనిపిస్తుంది ఎంట్రన్స్లోని ఈ కృష్ణుడి విగ్రహం వచ్చేసి. మీరు ఎప్పుడైనా అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ టెంపుల్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.